చాలామంది సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గర పారిపోతారు. ఆయన దగ్గరికి వెళ్తే, అక్క దగ్గరికి వెళ్తే, ఈయన దగ్గరికి వెళ్తే, ఈ అక్క దగ్గరికి వెళ్తే నా సమస్య ప్రాబ్లం క్లియర్ అయ్యిద్ది అనుకుంటాం. పొరపాటు. వాళ్ళకి చెప్తే రేపు పొద్దున బయటికి వెళ్ళి చెబుతారు, అన్న పలానా ఇంట్లో గొడవ ఉంది, పలానా అక్క ఈ ఇంట్లో గొడవ ఉందని అందరూ చెబుతారు. మన సమస్యను మనం పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే జ్ఞానము. ఎవరితో ఎలా మాట్లాడాలో, సమస్య వచ్చినప్పుడు ఎలా మాట్లాడి ఐక్యతలోకి తీసుకురావాలో జ్ఞానము ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి కారణము మనుషుల దగ్గర లేదు, సర్వోన్నతుడైన దేవుని దగ్గర ఉంది. ఆ జ్ఞానము మనం వెంబడించే మనుషుల దగ్గర లేదు, మనము అనుసరించే మనుషుల దగ్గర లేదు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఒక మనుషులను ఆశ్రయిస్తాం కదా, ఆ మనుషుల దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది జ్ఞానం? మనం ఏం చేయాలా? జ్ఞానము సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి దేవుని దగ్గర రావాలి.